హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నో షుగర్, నో ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా హెల్తీగా బెల్లం యాడ్ చేసి కద్దు హల్వా అనేది అదేనండి, సొరకాయతో హల్వా అనేది తయారు చేసినానండి. ఎలా చేసినానో ఈ వీడియోని మొత్తం అనేది చూడండి, స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జ్యూసీగా సాఫ్ట్గా సొరకాయ హల్వా అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. ఓకేనండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. సొరకాయని తొక్క తీసేసి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన చిన్న ముక్కలకి గింజల పాటు ఉంటుంది కదండి, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ గింజల పాటు అనేది మిడిల్లో ఉండేది గింజల పాటు తీసేసి తురుముకోవాలండి. తురుముకున్న దానిలో మిడిల్ సైజ్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి తురుముకోవాలండి. పెద్ద సైజు ఉంటుంది, స్మాల్ సైజ్ ఉంటుంది, మీడియం సైజ్ ఉంటుంది కదా, మీడియం సైజ్ యూజ్ చేసి తురుముకోవాలండి. ఓకేనండి, ఇలానే సొరకాయ మొత్తం అనేది తురుముకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ సైజులో తురుముకోవాలి. తురిమేసి పక్కన పెట్టుకున్నానండి. ఒకసారి అనేది వాష్ చేసుకున్నాను. నేను వాష్ చేసుకొని చిల్లులు గన్న ఉంటుంది కదా, అందులో అనేది నేను నీళ్ళన్నీ వంపేసి పెట్టేసినానండి. నేను 2 kg సొరకాయ అనేది తీసుకున్నానండి. అది గింజల పాటు అంతా పోయి 1.5 kg అనేది ఉంటుంది తురుము అనేది. చూడండి, బాగా వాష్ చేసుకున్నానండి. నేను సొరకాయ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కదండి, అది సొరకాయ అనేది తురిమే వరకే బ్లాక్ అయిపోయిందని 2 times అనేది వాష్ చేసుకొని నీళ్ళంతా వంపేసి నేను చిల్లుల గిన్నెలు అనేది తీసుకున్నానండి. ఓకేనండి, మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అప్పుడే నెక్స్ట్ అనేది బాయిల్ అనేది చేసుకోవచ్చు అని, నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి తురిమేసరికి బ్లాక్ అయిపోయిందని వాష్ అనేది చేసుకున్నానండి. ఓకేనండి, నెక్స్ట్ అనేది కుక్కర్లో అనేది బాయిల్ అనేది చేసుకోవాలండి. కుక్కర్లో బాయిల్ చేయడానికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. సొరకాయలోనే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చిన్న గ్లాస్తో ఒక 3 గ్లాస్ అనేది వేసుకున్నానండి. అదేనండి, ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ అనే వాటర్ అనేది వేసుకొని బాయిల్ అనేది చేసుకున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అనేది వాటర్ అనేది వేసుకోండి. బాయిల్ చేసుకోవడం వలన అందులో ఉండే విటమిన్స్ వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు కాబట్టి అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. అదే వాటర్ యూస్ చేసి నేను బెల్లం పాకం అనేది తయారు చేస్తున్నానండి. ఓకేనండి, విజిల్స్ కూడా ఎక్కువ రావాల్సిన అవసరం లేదండి. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ బాయిల్ కూడా చేయలేదండి, సెమీ బాయిల్ అంటారు చూడండి, అలా అనేది చేసినాను. ఒక 2 విజిల్సేనండి, ఎక్కువ బాయిల్ అయినా కూడా చేయకూడదండి. 2 విజిల్స్ పెట్టేయాలండి, అంతేనండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఓకేనండి, బాయిల్ చేసిన వాటినన్నింటినీ పక్కన అనేది తీసుకోవాలండి. ఈ బాయిల్ చేసిన సొరకాయను అనేది పక్కన పెట్టేసి స్టవ్ మీద బాణాలు పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఘీ అనేది యాడ్ చేసుకున్నానండి. ఘీ అనేది వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి, ఫ్రై అనేది చేసుకోవాలండి. నేను కాజు బాదం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి ఫ్రై అనేది చేసుకుంటాను. మీ ఇష్టం అనేది ఏ డ్రై ఫ్రూట్స్ అనేది యూస్ చేయొచ్చు. మనకు ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఎండు ద్రాక్ష అనేది యాడ్ చేయకండి. మిగతా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఓకేనండి. కాజు బాదం పిస్తా అనేది ఏదైనా యాడ్ చేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి. గోల్డెన్ లగ్గు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన అనేది పెట్టేయాలండి. మీలో ఎంతమందికి సొరకాయ హల్వా అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ అనేది చేయండి. ఓకేనండి, నేను 1.5 kg ఉంటుందండి. 1.5 kg సొరకాయ తురుముకి 1 kg బెల్లం తురుము అనేది తీసుకున్నానండి. ఒకసారి ఘీలో అనేది బాగా వేయించుకొని బెల్లం తురుము అనేది నేను సొరకాయ నుంచి వంపేసిన అదే వాటర్ యూజ్ చేసి ఈ బెల్లం పాకం అనేది పడుతున్నానండి. చూడండి, 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసి బెల్లం అనేది కరగాలి. ఏ పాకం అవసరం లేదండి, బెల్లం ఒక్కటి కరిగితే చాలండి. బెల్లం ఒక్కటే కరిగే వరకు అనేది కుక్ అనేది చేసుకోవాలండి. ఓకేనండి, బెల్లం అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ అనేది చేసుకోవాలండి.
బెల్లం చూడండి మెల్ట్ అయిపోయింది కదండి. చూడండి కలర్ కూడా అవసరం లేదు. మంచి బెల్లం తీసుకుంటే కలర్ కూడా అవసరం లేదండి. అదే కలర్తోనే కద్దు హల్వా అనేది తయారు చేసుకోవచ్చు. కొంతమంది అనేది ఫుడ్ కలర్ అని యాడ్ చేస్తూ ఉంటారు, గ్రీన్ కలర్ అనేది. నేను చెప్పే విధంగా చేసుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉండదండి. బెల్లం అనేది బాగా కరిగిపోయింది కదండి. నెక్స్ట్ అనేది బాయిల్ చేసుకు పెట్టుకున్న సొరకాయ తురుము ఉంటుంది కదండి, అది అనేది బెల్లం పాకంలో అనేది సొరకాయ తురుము అనేది వేసుకోవాలండి. చూడండి బెల్లం అంతా కరిగిపోయేదండి కదండి. నెక్స్ట్ అనేది సొరకాయ తురుము అనేది బెల్లం పాకంలో అనేది వేసుకోవాలండి. బెల్లం పాకంలో సొరకాయ తురుము అనేది అంతా వేసుకున్నాం కదండి. హై ఫ్లేమ్లోనే అంతా కుక్ అనేది చేసుకోవాలండి. ఆ బెల్లం పాకం అనేది స్వీట్నెస్ అనేది సొరకాయ తురుముకు పట్టినంత వరకు కుక్ అనేది బాగా చేసుకోవాలండి. దగ్గర పడేంత వరకు కుక్ అనేది చేసుకోవాలండి. ఈ ప్రాసెస్కి మందపాటి బాణాలు అనేది తీసుకోనండి. పల్చటి బాణాలు అయితే మాడిపోతాయి కదండి, అందుకోసము మందపాటి బాణాలు అనేది తీసుకొని కుక్ అనేది చేసుకోవాలండి. ప్లేట్ మూసేసి కుక్ అనేది చేసుకోండి. చూడండి బాగా ఉడుకుతుంది కదండి. దగ్గర పడేంత వరకు అనేది ఈ హల్వా అనేది కుక్ అనేది చేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో ఏదైనా కుక్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. కొంచెం దగ్గర పడింది కదండి, అందుకోసం ఇలాచీ అనేది యాడ్ చేసుకున్నాను. ఒక 7 to 8 ఇలాచీ అనేది దంచి అనేది ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ అనేది బాగా కలుపుకోవాలండి. ఇదంతా దగ్గర పడటానికి ఒక 15 to 20 మినిట్స్ అనేది ఈజీగా పడుతుందండి. టేస్టీ హల్వా చేయాలంటే కంపల్సరీ వెయిట్ అనేది చేయాల్సిందే అండి. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అంతా బెల్లం పాకం అనేది సొరకాయకి స్వీట్ అంతా తగిలేంత వరకు చేసుకోవాలండి. చూడండి దగ్గర పడింది కదండి. ఎక్కువ వాటర్ అనేది బెల్లం పాకం అనేది అంతా అయిపోగొట్టుకోకండి. లాస్ట్లో కొంచెం అనేది జ్యూసీగా ఉండడానికి కొంచెం బెల్లం పాకం అనేది ఉండాలండి. ఇది దగ్గర పడేంత వరకు అనేది కుక్ అనేది చేసుకోవాలి. చూడండి బెల్లం పాకం అంతా అయిపోయింది కదండి. కొంచెం లాస్ట్ కొంచెం ఉందండి కదండి, అప్పుడు అనేది స్టవ్ ఆఫ్ చేసే ముందర డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, వేడి వేడి సొరకాయ హల్వా అనేది కద్దుక హల్వా అనేది రెడీ అయిపోయిందండి. జ్యూసీగా ఇంత బాగుందో చూడండి. నో ఫుడ్ కలర్, నో షుగర్ యాడ్ చేయకుండా ఎంతో టేస్ట్ అయిన సొరకాయ హల్వా అనేది యాడ్ చేస్తున్నాను కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనండి, ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందర అనేది వస్తుంటానండి. నేను మీకు చెప్పే తెలుగు అనేది అర్థమైందని అనుకుంటున్నానండి. నేను కొంచెం తెలుగు అనేది మీకు అర్థమవుతున్నాయో లేవో నాకు అర్థం కావడం లేదండి. ఒకసారి కామెంట్ అనేది చేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇంత జ్యూసీగా హల్వా అనేది రెడీ అయ్యింది కదండి. ఇది 1 వీక్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినవచ్చండి, ఏం చెడిపోదండి. ఓకేనండి, బెల్లం పాకంలో అనేది కుక్ చేస్తున్నాను కాబట్టి ఏం చెడిపోదండి. తిని ఒకసారి చూడండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.